Hi, this is Vishal. Welcome to V5 News. Updates చూద్దాం. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరు బస్టాండ్ చౌరస్తా వద్ద ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి సబ్ కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి, రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హనుమకొండకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహం అదాలత్ జంక్షన్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే అమరవీరుల స్తూపం వేదికగా జరిగిన అనేక ఉద్యమాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుండి పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ఇప్పుడు అదే స్తూపం వద్ద ఆయనకు తుది నివాళులు అర్పిస్తున్నారు. जोहार पटना अंदर स्लोगन से चाहिए. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బూడిదగడ్డ బస్తీలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజలు, రథోత్సవం, డప్పు, డోలు, కళా బృందం ప్రదర్శనలు, శివశక్తుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆగస్టు 2న చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో అనాదిగా వేంచేసినటువంటి శ్రీ 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 మహంకాళి అమ్మవారి యొక్క బోనాల జాతర రథోత్సవం ప్రతి సంవత్సరము కూడా దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతోంది. అటువంటి రథోత్సవం ఈ రోజున ప్రారంభించబడుతోంది. అలాగే బుధవారం మొదలుపెట్టి ఆదివారం వరకు 5 రోజులుగా గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ నర్సంపేట ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళపల్లి రమేష్, రాచర్ల జగన్, గుండు శ్రీనివాస్, పూజారి కుమారస్వామి, గట్టు చందు, మాల్యరాజు, మైదాన్ కరుణాకర్, గొర్రె అరుణ్, మొహమ్మద్ జావేద్, సూరం గోపి, తెలంగాణ సాంబయ్య, రాచర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మరణించడం జరిగింది. మనకు మా 29వ డివిజన్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మా ఉద్యమ నేత అయినటువంటి మా అభిమాన నాయకుడు మా 29వ డివిజన్ నుంచి వెళ్ళి తనకు శ్రద్ధాంజలి అశ్రునివాళులు నడిపడం జరిగింది. వారు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి బాగా తెలియజేస్తున్నాము. 29వ డివిజన్ నుంచి వెళ్ళి కొడకళ్ళ సదాంత్ 29వ డివిజన్ అధ్యక్షులు. జై తెలంగాణ. హనుమకొండ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిబింబించే శటకాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, భద్రత, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. మనం రమేష్ పోయినసారి
మెయిన్లీ కొన్ని ఇల్యూమినేషన్స్ ఉంటాయి, లైటింగ్, వాటర్, శానిటేషన్ అండ్ ఫ్లోరల్ డెక్. ఆర్ఐ అడ్మిన్ వాళ్ళు చూసుకుంటారా అరేంజ్మెంట్స్? అవును మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం చూసుకుంటూ ఉంటుంది. సో దానికి సంబంధించి హెచ్సీస్ ఒక 2 ఉంటారు, ఏసీపీ ఒకరు ఉంటారు మేడం. వీళ్ళతో మనము గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తాం మేడం. 5th వరకు చాలా వరకు హాలిడేస్ వస్తూ ఉన్నాయి, ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం అందరు డిపార్ట్మెంట్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఐడియా ఉంది. కానీ ఎవరికి ఏమైనా డౌట్ ఇదే చేస్తాము తో ఎలా చేస్తాము, ఏసీ గారు క్లియర్గా చెప్పినారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ జీడబ్ల్యూఎంసీ అండ్ ఏడీ మైన్స్ ఆల్సో, కి అక్కడ ఎక్కడైనా మొరం ఫిల్లింగ్ ఏమైనా అట్లాంటి అవసరం ఉంటే ఆ ఏరియా ప్రిపరేషన్ మొత్తం మీ రెస్పాన్సిబిలిటీ. ఫ్లోరల్ డెకరేషన్ కానీ వాటర్ అరేంజ్మెంట్ 1-2 days ముందు ఐ థింక్ మీరు వాటర్ అది కూడా చేస్తారు, స్ప్రింక్లింగ్ చేస్తారు. సో అంతా జీడబ్ల్యూఎంసీతో కోఆర్డినేట్ చేయండి. బట్ ఆ ఏరియాకి మొత్తం ప్రిపరేషన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బహుజన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తులకు అవార్డులు ప్రాధాన్యం చేస్తామని విలేకరుల సమావేశంలో బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు రావుల సుదర్శన్ తెలిపారు. సెప్టెంబర్ నెలలో జయంతి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అనేక రంగాల్లో కృషి చేసి సేవ చేసిన బహుజన వర్గాలకు ఈ అవార్డులు ప్రాధాన్యం ఉంటుందని, అన్ని జిల్లాల నుండి ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 10వ తారీఖు నాడు వర్ధంతి, అదే నెల సెప్టెంబర్ 26 నాడు జయంతి నిర్వహించడానికి సమాప్తం కావాలని తెలంగాణలో ఉన్న బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట జిల్లాలో గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో చాకలి ఐలమ్మ ఫౌండేషన్ తరపున గత 15 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ మొదటి తరం మహిళగా బహుజనుల కోసం భూ విముక్తి పోరాటం కోసం నిప్పు కణికగా మరి చాకలి ఐలమ్మ ఆనాడు చేసిన పోరాటం మహిళా లోకానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ భూమిక పోషించినటువంటి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని మరి చాకలి ఐలమ్మ ఫౌండేషన్ తరపున అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి 1895 సెప్టెంబర్లో జన్మించినటువంటి చాకలి ఐలమ్మ గారు 1985లో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్నేహ శబరేస్ కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణానికి వేగవంతం చేయాలని సూచించారు. గాంధీనగర్ గిరిజన పాలికల గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి వారితో ముచ్చటించారు. డే బై డే వస్తుంది మన క్రాప్ డే బై డే వస్తుంది. ఇంతకుముందు 6 ఉండే మేడం, ఇప్పుడు అక్షరం
ఆయిల్ పామ్ కూడా మేడం 8 acres. ఏమైనా వేసారా అంతర పంట ఏమైనా వేసారా ఏం వేసారు తర్వాత లాస్ట్ మొక్కలు సదాశివపేటలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య భక్తులతో కలిసి చిందులు వేస్తూ బోనాల సంబరాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ ఆస్తి వివాదం హత్యాయత్నానికి దారితీసింది. ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి దాడికి ఉపయోగించిన కసాయి కత్తి, స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. परसों यहाँ अपना टप्पा चबूतरा लिमिट्स में परसों पीर के दिन शाम में एक अटेम्प्ट मर्डर हुए थे. शमीम सुल्ताना के ऊपर 3 जने अटैक कर रहे थे. उसमें फ़ौरन अपना टप्पा चबूतरा पुलिस लोग एंड लोकल मोहल्ला वाला मिलके हॉस्पिटल पहुंचाया उसको. अभी तो उन्होंने ट्रीटमेंट चल रहा है उस्मानिया हॉस्पिटल. इसमें ये केस इन्वेस्टिगेशन करते हुए आज हम लोग 3 लोगों को गिरफ्तार करे. उसमें इसका शमीम सुल्तान का देवर मोहम्मद दस्तगीर शरीफ एंड उनका दोस्त गुलाम नबी एंड उस्मान अलियास अड्डू, ये 3 जने मिलके इनको मारने के लिए कोशिश कर रहे थे एंड अटैक करा तलवार से. एंड वजह है इन्हों प्रॉपर्टी पूछ रहे थे, इसका हिस्सा प्रॉपर्टी हिस्सा पूछ रहे थे. उसको हटाने के लिए ये लोग 3 जने इसके ऊपर अटैक कर रहे थे. एंड अभी ये 3 जनों को अरेस्ट करा, गिरफ्तार करे एंड अभी जेल को भेज दे रहे. ये तीनों में उस्मान अलियास अड्डू जो है सस्पेक्ट शीट है. इन्होंने इसके पहले आसिफ नगर लिमिट्स में एक 307 में హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శిఖర పూజ, ధ్వజారోహణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ, ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. రాష్ట్రంలో బోనాల వేడుకను అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ఈ జిహెచ్ఎంసీ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే సివిక్ కమ్యూనిటీస్ అవి ఉన్నాయో మనము టెంపుల్ ఉమ్మడి కమిటీ టెంపుల్ చైర్మన్ గారు ఇతర సభ్యులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉందో ఆ ప్రొసెషన్ రూట్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఈ సందర్భంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వేయటం జరిగింది. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు, కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ అందరి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు మొదలుపెట్టిన శిఖర ప్రతిష్ఠ కానీ ధ్వజారోహణం నందు ఈ ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహాయ చారిత్రాత్మక సింహవాహిని మహాంకాళి దేవస్థానం లాల్ దర్వాజా విజిట్ చేయడము, అమ్మవారిని దర్శించుకోవడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నేను మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నాగాయలంకలో దివిసీమ పునర్నిర్మాత తెలుగు జాతి రత్నం దివంగత మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో శత జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు గారి సేవలను కొనియాడుతూ వారిని నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ దివిసీమ గాంధీ మండలి వెంకటేశ్వరరావు గారు, జోహార్ మానవతావాది మండలి వెంకటేశ్వరరావు గారు, జోహార్ మాజీ మంత్రివర్యులు మండలి వెంకటేశ్వరరావు గారు, జోహార్ మాజీ పార్లమెంట్ సభ్యులు మండలి. భాగంగా ఈ రోజు 361 రోజు, 361 రోజులు నిర్విఘ్నంగా ఇక్కడ ఘనంగా ఆయనకు శత జయంతి వేడుకల్లో భాగంగా మరి నిర్వహణ కమిటీ సభ్యులు మరి స్వచ్ఛందంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని సచివాలయాలకు కూడా మరి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకలను అధికారికంగా జరపాలని చెప్పి మరి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా ఇది గ్రేట్ అన్నమాట. ఎందుకంటే డబ్బుంటే ఇలాంటి అధికారాలని తీసుకురాలేం. కేవలం మండలి వెంకటకృష్ణారావు గారు ఆయన చేసిన సేవలకు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గుర్తింపునిచ్చిందని ఇది మన దివిసీమ వాసులుగా మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా మరి డబ్బుండి ఇలాంటి గౌరవాలు ఇస్తే కొనుక్కున్నట్టుంటది. కానీ కృష్ణా జిల్లా పెదకలపల్లి గ్రామంలోని శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీ పార్వతి అమ్మవారిని శ్రీ వనదుర్గా దేవి, శ్రీ శాకంబరి దేవి రూపాల్లో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకరణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. नमस्ते सुदानंदप्रदाय महादेवस्य देवाग्नमरुद्रान्धातुमरहसि ओम श्री महागणाधिपतये नमो नमः प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि. నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి పేర్నేని నాని, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిస్ట్రిక్ట్ రైతులు అందరూ ఉన్నారు ఇన్ఛార్జ్ దీంట్లోనే మేము రాసిన దాంట్లో మెన్షన్ చేసిన దాంట్లో ఇంకో గమ్మత్ ఏంటంటే సార్, రైస్ మిల్ ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చిన సందర్భాలు సార్ మీరు రికార్డు చూసుకోండి సార్. ఎలా రికార్డు చూసుకుంటే గవర్నమెంట్ ఇబ్బంది పడుతూ ఉంటుంది, ప్రెజర్ లోన్ అవుతుంది గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ ఎవరుంటే ఆ సిస్టమ్ అప్పుడు ఉన్నప్పుడు నీళ్ళు వదిలేరు. ఇది ఎక్కడిది? ఇది ఈ ఆవినిగడ్డలో నీళ్ళు వదిలేరు.
దున్నేస్తున్నాడు. ఈ రాష్ట్ర మంత్రి గారు కృష్ణా డెల్టాలో దున్నేస్తున్నాడు, ఏరువాక మొదలెడతాడు, సాగు మొదలెడతాడు ఏరువాక. గాలి ప్రభుత్వం అంటే ఎంత గాలి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించుకు తింటాకి, జైళ్ళలో వేయటాకి, కొడతాకి, తంతాకి తప్పితే అక్రమ కేసులు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం కనపడకుండా కొట్టాలి, తన్నాలి, తోలాలి, తరిమేయాలని తప్పితే ఎంత కంట్రోల్. ఈ గాలి ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే ఎంత కంట్రోల్ తప్పిందంటే సింహాచలం గిరిజ ప్రదక్షిణ రచ్చరచ్చాయి. అవనిగడ్డలో మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకల పోస్టర్లను అధికారికంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, శత జయంతి కమిటీ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ మండలి వెంకటకృష్ణారావు గారు, నిరాడంబర జీవితాన్ని ఆస్వాదించిన మండలి వెంకటకృష్ణారావు గారు, సత్యాగ్రహ నేత మండలి వెంకటకృష్ణారావు గారు, జీవితం అభివృద్ధి పునర్నిర్మాత మండలి వెంకటకృష్ణారావు గారు. జోహార్ మండలి వెంకటకృష్ణారావు గారు, నిరాడంబర జీవితాన్ని ఆస్వాదించిన మండలి వెంకటకృష్ణారావు గారు, సత్యాగ్రహ నేత మండలి వెంకటకృష్ణారావు గారు, జీవితం అభివృద్ధి పునర్నిర్మాత మండలి వెంకటకృష్ణారావు గారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల స్తూపం వేదికగా జరిగిన పలు ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపురం గ్రామంలోని గోదావరిలో చిక్కుకున్న 60 మందిని సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి ఎంతో సాహసంతో గోదావరిలోనికి తెప్పళ్ల సాయంతో వెళ్లి గోదావరి వరద ప్రవాహంలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలోనికి వెళ్లి 60 మందిని కాపాడిన సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డిను మరియు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను అప్రమత్తం చేసిన తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్యలకు చెర్ల మండలి యువత అభినందనలు తెలియజేశారు. ఇక్కడే ఉన్నా కదలకుండా కూర్చోవాలి. లారీ డ్రైవర్లే మీరు ఇద్దరు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు పోయినండి సార్, ఎస్ఐ గారు వాళ్ళిద్దరు. మీరు ఆగండి సార్, మీ ఏం కాదు, మీరు ఇవ్వండి సార్. వద్దులే అందరూ మిషన్ మళ్ళీ కడితే ఏలే కానీ అటు నుంచి ఎక్కువ మంది వస్తారు. ఫ్లోటింగ్ బాగుంది కదా సార్. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.